గండహతి ఈ జలపాతంకి వెళ్ళే మార్గంలో చుట్టూ కొండలు, పచ్చని పంట పొలాలు, ఎన్నో ప్రకృతి అందాలతో ఈ ప్రాంతమంతా కనువిందు చేస్తుంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో వెండి తెరలా మెరిసే ఈ గండహతి జలపాతం పెద్ద సంఖ్యలో సందర్శకులను ఆకర్షిస్తుంది. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లాలో పర్లాకిండికి 25 కిలోమీటర్ల దూరంలో, శ్రీకాకుళం జిల్లా పలాసకి 25 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. మొదటగా పలాస నుండి గొప్పిలి గ్రామాన్ని చేరుకొని అక్కడ నుండి ఇలా బోట్స్పై గండహతి మార్గానికి దారి చూపెడుతూ ఉంటుంది. ఆ మార్గాన్ని అనుసరిస్తే మనం గండహతి చేరుకుంటాము. వెళ్ళే మార్గంలో చుట్టూ జీడి మామిడి తోటల సువాసనలు, చిన్న చిన్న గిరిజన గ్రామాలు, స్వచ్ఛమైన గాలి ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాయి. అలా వెళ్తున్న మార్గంలో ఒక చిన్న పూరి గుడిసె చాలా అందంగా కనిపించింది. ఆ గుడిసెను కట్టుకున్న వారు బహుశా ప్రకృతితో కబుర్లు చెబుతూ ఊసులాడుకుంటూ అక్కడ నివాసం ఉంటున్నారనిపిస్తుంది. మనం వెళ్ళే త్రోవ మధ్యలో ఒక 3 రోడ్ల జంక్షన్ వస్తుంది. ఒకవైపు మహేంద్రగిరికి దారి చూపిస్తుంది, ఇంకోవైపు గండహతికి దారి చూపిస్తుంది. మనం గండహతి వైపు వెళ్ళాలి. ఈ గండహతికి ఎంట్రీ ఫీజు కూడా ఉంటుంది. మనం తీసుకొచ్చే వెహికల్స్కి ఈ ఎంట్రీ ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ కొంతమంది గిరిజన ప్రజలు ఎలాంటి రసాయనాలు వాడని ఆహార పదార్థాలను అమ్ముతున్నారు. ఇక్కడ కొంతమంది గిరిజన ప్రజల జీవన ఉపాధి ఇది. జలపాతం దగ్గరికి చేరుకున్నాక రాబోయే రోజులు వేసవికాలం. వాటర్ కాస్త తగ్గుముఖం పట్టింది. ఒక పెద్ద బండరాయిపై నుంచి అలా వాటర్ పడుతుంటే చూడడానికి చాలా అందంగా ఉంది కదా. ఇక్కడ పిల్లలు ఆటలు ఆడుకోవడానికి, విశ్రాంతి తీసుకోవడానికి పార్క్ అనేది ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ జలపాతాన్ని చూడడానికి సందర్శకులు ఎక్కువగా వింటర్ సీజన్లో వస్తుంటారు. ఆ టైంలో చాలామంది వనభోజనాలు ఏర్పాటు చేసుకుంటారు.
పైకి వెళ్ళి ఈ జలపాతం పైనుండి ఎలా ఉంటుందో చూద్దాం రండి. ఇలా పైకి వెళ్ళి జలపాతాన్ని పైనుండి చూడవచ్చు. పైనుండి చూస్తే మొత్తం వ్యూ అనేది కనిపిస్తుంది. జలపాతం చివరకు వెళ్ళి సెల్ఫీ ఫొటోస్ అనేవి తీసుకోవద్దు, ఎందుకంటే ప్రమాదం. కాళ్ళు జారి పడితే ఇంకా అంతే సంగతులు. ఈ తూర్పు కనుమ పర్వతాలలో మహేంద్రగిరుల మధ్య ఈ గండహతి జలపాతం ప్రయాణం సాగిస్తుంది. పెద్ద పెద్ద బండరాలను ఎదుర్కొని చెట్ల వేలను సైతం పెకలించుకొని తన వయ్యారాలతో మహేంద్రగిరులపై నాట్యం చేస్తూ అలా క్రిందికు ప్రయాణం సాగిస్తూ చుట్టూ కొన్ని గిరిజన గ్రామాల దాహాన్ని తీర్చే ప్రాణదాతగా, రైతు సాగుకు ఉపయోగపడుతూ అలా సందర్శకులకు ఒక ప్రసిద్ధి జలపాతంగా ఈ గండహతి ఏర్పడింది. కాస్త పైకి వెళ్ళి ఈ జలపాతం వచ్చే మార్గాన్ని చూద్దాం రండి. ఇలా పైకి వెళ్ళే కొద్దీ ఈ జలపాతం వచ్చే మార్గం అనేది కొంతవరకు కనిపిస్తుంది. ఇంత నిర్మలంగా, ప్రశాంతంగా, ఆహ్లాదంగా ఉన్న ఈ జలపాతం వర్షాకాలం వచ్చిందంటే ఈ జలపాతం ప్రళయ రూపం చూస్తాం. ఈ ఉగ్ర రూపం ముందు నిలబడడం కూడా చాలా కష్టం. ఎదురుగా నించోలేరు, చూడలేరు. ఈ జలపాతంలో కాలు పెడితే ఇంకా గల్లంతే.
వర్షాకాల సమయంలో ఎంత దూరం నుండి చూస్తే అంత అందంగా కనిపిస్తుంది ఈ జలపాతం. అలా కాదని దగ్గరికి వెళ్తే శివతాండవం చేస్తుంది. ఈ శబ్దానికి ఒంట్లో భయం మొదలవుతుంది. కాబట్టి అందరూ వర్షాకాలం అప్పుడు ఈ జలపాతానికి చాలా జాగ్రత్తగా దూరంగా ఉండడం చాలా మంచిది. చూడండి, ఈ వాటర్ ఫాల్స్ వర్షాకాలంలో ఎండాకాలంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో ఒకసారి ఈ వాటర్ ఫాల్స్ని విజిట్ చేయండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ భోజన సదుపాయం అనేది ఉండదు. మీ వెంట భోజనం తెచ్చుకోవడం లేదా ఇక్కడ వంట వండుకోవడం అనేది చేయొచ్చు. చాలామంది వింటర్ సీజన్లో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ వనభోజనాలు చేసుకుంటూ ఈ గండాహతి వాటర్ ఫాల్స్లో స్నానం చేస్తూ ఆ రోజంతా ఎంజాయ్ చేస్తారు. చాలామంది జీవితంలో ఈ గండాహతి వాటర్ ఫాల్స్ అనేది ఒక మధుర జ్ఞాపకంలా ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సపోర్ట్ చేసినట్లయితే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తా. మళ్ళీ కలుద్దాం.